కుస్తీ కళ్యాణి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6:30 మన సంజమినిలో. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి తన దగ్గర లాక్కున్న డబ్బుని మర్యాదగా తన చేతిలో పెట్టి చెంపలేసుకోండి. కొట్టకుండా వదిలేస్తాను. పాత చీరలకి ఫాల్స్ కుట్టుకునే, బ్లౌజులకి ఉక్సులు కుట్టుకునే బ్రతుకులు మీది. అలాంటి మీరు మా ఇంటికొచ్చి మాకే వార్నింగ్ ఇస్తారా? నిన్ను నా కూతుర్నే కొడతావా? అదేగారు, ఈ అమ్మాయిస్లో కుస్తీ పేల్వానంట. ఈమె చేతిలో అప్పడం అవడం కంటే సారీ చెప్పడం బెటర్. నా ముందే నా కూతుర్ని కొట్టావంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. చంపేస్తా. చంపే. నీ కూతుర్ని కొడితే నీకెంత కోపం వస్తుందో నా చెల్లెల్ని కొడితే నాకు అంతే వస్తుంది. పైగా ఎవరివో బ్లౌజులు చూసి అవి నీవే అనుకుని చెయ్యని తప్పుకి నా చెల్లెల్ని చంప పగలగొట్టావు. అది సరిపోదన్నట్టు తన దగ్గర డబ్బులు కూడా లాక్కొచ్చావు. తప్పులన్నీ నువ్వు చేసి నాకు గన్ను గురిపెడితే భయపడతాననుకున్నావా? ఏమన్నావు? ఎవరివో బ్లౌజులు చూసి నా బ్లౌజులు అనుకున్నానా? అవును, మీ తల్లి కూతుళ్ళు అపార్థం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగింది. చల్లి, ఆ బ్లౌజులు ఇచ్చేయి. అమ్మా, ఇది చెప్తుంది నిజమే. టైలర్ షాప్లో చూసింది మన బ్లౌజులు కాదు, ఇవే మన బ్లౌజులు. ఇప్పటికైనా మీ తప్పేంటో క్లియర్గా అర్థమైంది కదా. మీ తొందరపాటు వల్ల, అహంకారం వల్ల మా చెల్లెల్ని కొట్టారు, తన మనసుని బాధ పెట్టారు. కాబట్టి తీసుకున్న డబ్బుని తిరిగిచ్చి మా చెల్లెలకి క్షమాపణ చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏ బొమ్మ వెనకడుగు వేస్తుందంటే నీకు భయపడి కాదు, జరిగిన పొరపాటుకి మాటలు రాని దాని మీద జాలిపడి. పద్మ, అమ్మా, డబ్బులు దీని మొహాన కొట్టు. నా చెల్లెలు మీకు ఎంత మర్యాదగా బ్లౌజులు ఇచ్చిందో అంతే మర్యాదగా ఆ డబ్బులు నా చెల్లి చేతిలో పెట్టండి. లేదంటే లేదంటే ఏం చేస్తావు? డబ్బు కావాలంటే ఏరుకో, ప్రాణాలు కావాలంటే ఇక్కడి నుంచి పారిపో. అంతే తప్ప ఆ నోట్లు తీయము, నీ చెల్లికి క్షమాపణ చెప్పం. ఇదే మీ ఆఖరి మాట అయితే మీతో ఆ డబ్బులు ఎలా తీయించాలో, క్షమాపణ ఎలా చెప్పించాలో ఈ కళ్యాణికి బాగా తెలుసు. తిక్క కుదిరింది. 50 లక్షల డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోతున్నాడు. అల్లుడు, దాన్ని వదలద్దు. ఆగవే, రాక్షసి! ఏ కళ్యాణి, ఆగవే. అల్లుడు, అది వెళ్ళిపోతుంది. కారు తీసుకురా త్వరగా. అలాగే. అల్లుడు, త్వరగా పోనీ. ఏ కళ్యాణి, ఆగవే. ఏయ్, మర్యాదగా నా డాక్యుమెంట్స్ నాకివ్వు. తెలుసు, మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నీ ప్రాణాలు ఈ డాక్యుమెంట్స్ లో ఉన్నాయని తెలుసు. అందుకే వీటిని తీసుకొచ్చాను. ఏమండి, ఇంకా ఏంటండి అలా చూస్తున్నారు? దాని చేతిలోని డాక్యుమెంట్స్ లాక్కుని రండి. అమ్మో, ఇంకొక అడుగు వేస్తే కాలు చెయ్యి విరిచేసేలా చూస్తోంది. నాకెందుకు గొడవ?
అత్తయ్య గారు అవతల లేడీసు ముట్టుకుంటేనే కేసులు కోర్టులు అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? మీరే వెళ్ళండి. ఛీ, దేనికి భయపడతావేంటల్లుడు? రెండు తగిలించి లాక్కోక. ఆగు. ఇంకొక అడుగు ముందుకేసినా ఈ డాక్యుమెంట్స్ చించేస్తాను. ఏయ్, నా సంగతి తెలిసి నాతో పెట్టుకుంటున్నావా? తమరెలాంటి వారో తెలిసే పెట్టుకుంటున్నాను. రెచ్చగొడుతున్నావు, అది నీకే మంచిది కాదు. అడుగు ముందుకేస్తే చించి పారేస్తా.